7 సంవత్సరాలు మా అమ్మగారు మనసు మీద మీకు తెలుసు. ఆమె మరణం ఆసన్నమైనప్పుడు నా గుండె ఉనికిపోయింది. ఆమెను ఎట్టా పంపిస్తానా, చివరి ప్రయాణం ఎట్టా ఉంటుందా, దేవా దేవా చక్కగా సౌందర్యం అమ్మని పంపిస్తే చాలు, అదే నా సహాయం చెయ్యి ప్రార్థన చేసుకున్నా. 7 సంవత్సరాలు మనసు మీద ఉన్నవారు ఎట్లా ఉంటారో మీకు తెలుసు. కానీ దేవుడు చిన్న ప్రార్థన అంగీకరించాడు. ఆమెను ఎట్లా ఉండేదో అట్లాగే పంపించగలిగాం. ఎందుకంటే ఆ సౌందర్యం ఏ సౌందర్యం? పరలోక సౌందర్యం. అందుకే నేను సాక్ష్యం చెప్తా. మా అమ్మగారు జబ్బు పడ్డాక కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు దిండు మీద తల పెట్టుకొని నిద్రపోవటం మా బతుకులు మేము చూడాల. ఎప్పుడు చూసినా మోకరించో దిండు పెట్టుకోనో కూర్చోనో ప్రార్థన చేస్తూనే ఉండేది. కాబట్టి దేవుడు మమ్మ దీవించారు. మరి ఒమేగా గారు నాకు సాక్ష్యం, మా సోదరుని దీవించాడు. అయ్యగారికి తెలుసు. కాబట్టి తల్లులైన వారి ప్రార్థన బిడ్డలకు మహాదేశ్వరుడి. ఒక భక్తి గల తల్లి ఒక బిడ్డకు మహాశ్వరుడి. అందుకే మా అమ్మగారు చెప్పేవాడు, తల్లి ప్రార్థన బిడ్డకు కంచె. కాబట్టి బహుశా మేము యవనస్తులంగా చాలా రకరకాల ఆకర్షణలు వచ్చినప్పటికీ ఆమె ప్రార్థనే ఎక్కడున్నా కంచె వేసేసి ఆ కంచె దాటి వెళ్ళే వాళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, ఈవేళ చాలా మంది తల్లులు ఉన్నారు. అంధకార భయంకర లోకములో ఈవేళ మనం జీవిస్తూ ఉన్నాం. తల్లులంగా బిడ్డలకు కంచెలు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాదిరమ్మగారులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి పాదిరమ్మగారులైన వారి యొక్క బిడ్డల విషయంలో జాగ్రత్త.